సోదరులారా, ఈరోజు మన యొక్క వాగ్దానం నిర్వాకాండము 23వ అధ్యాయం 20వ వచనం. నీ ఆహారము నీ పానీయము దీవించబడిందని ఇశ్రాయేలీయులకు యెహోవా దేవుడు సెలవిచ్చాడు. ఎందుకు ఆయన చెప్పాడు అంటే, అక్కడ వాళ్ళు ప్రయాణంలో ఉంటున్నారు కాబట్టి మనకు కూడా మన ఆత్మీయ ప్రయాణంలో ఉన్నప్పుడు ప్రభు ఇది మనకు కూడా మన శరీరమైన ఆహారము మన ఆత్మీయ ఆహారం కొరకే చెప్పబడిన మాట. అయితే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. వాళ్ళకి చెప్పిన కండిషన్ ఏంటంటే, నా వాక్కును శ్రద్ధగా వినాలా, దాన్ని అనుసరించమని చెప్పాడు. మనం కూడా దేవుని వాక్యాన్ని వినాలా, దాన్ని అనుసరిస్తూ రావాలా. రెండవది వాళ్ళతో ఏం చెప్పాడంటే, మీ శత్రువులు పూజిస్తున్నటువంటి విగ్రహాలు పడగొట్టండి అని చెప్పాడు. కాబట్టి మన శత్రువులు ఎవరంటే, మన శరీరాశ, నేత్రాశ, జీవపడంబము, గర్వము, ధనము, మోహము, ఇవన్నీ కూడా మన శత్రువులే. ఆ విగ్రహాలు మనం పడగొడితే అప్పుడు మన పిండే అనగా ఆత్మీయ ఆహారము పానీయము దీవించ